యూట్యూబ్ వ్యూస్ అందరికీ హాయ్ హలో నమస్తే. నేను దేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదండి టోర్టిల్లా ర్యాప్. అవి ఒక 4 వెరైటీస్ ఆఫ్ ర్యాప్స్ ట్రై చేసామండి ఇంటి దగ్గర మా బాబు అడిగితే. అవి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఒక లైక్ బ్రేక్ఫాస్ట్ ర్యాప్, రెండేమో లైక్ లంచ్ ర్యాప్స్ అండ్ ఒకటేమో డెజర్ట్ ర్యాప్ అలా అనుకొని ట్రై చేసామండి సరదాగా. సో ఫస్ట్ ర్యాప్ ఏమంటే ఇది నటిల్లా అండ్ ఫ్రూట్ ర్యాప్ అనమాట అండి. దీనికి బనానా, తర్వాత స్ట్రాబెర్రీస్, కొన్ని టోర్టిల్లాస్ తీసుకోవాలండి. లేదంటే మీరు ఇంట్లో మామూలు రోటీ, చపాతీ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. దీనికి కొంచెం నేను డెసికేటెడ్ కోకోనట్, కొంచెం ఫ్లేక్డ్ ఆల్మండ్స్, ఇవి కంప్లీట్గా మీ చాయిస్ అండి. మీ ఇంట్లో ఏముంటే వాటితో చేసుకోవచ్చు. అండ్ కొంచెం నటెల్లా ఇవన్నీ కూడా తీసుకున్నా అండి. తీసుకొని ఇప్పుడు ర్యాప్ని మీరు ఆల్రెడీ చూసే ఉంటారేమో బయట, బట్ ఎవరైనా చూడకపోతే చూపిస్తున్నాను. ఇలా మధ్యలో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకునండి 4 క్వార్టర్స్ లాగా అనుకోవాలి. అది 4 వెరైటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అవన్నీ అలా అరేంజ్ చేసుకోవాలన్నమాట అండి. 4 అంటే నటిల్లా, తర్వాత బనానా ఒక దాంట్లో, తర్వాత స్ట్రాబెర్రీ, ఇవన్నీ ఇలా 4 సైడ్స్ వచ్చేలాగా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు దాన్ని ర్యాప్ చేసుకోవడమే అండి. ఇప్పుడు నేను అది కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఒక దాని మీద ఒకటి ఆ ఫోల్డ్స్ అలా చేసుకోవడమేనండి. మనం నార్మల్గా కూడా ర్యాప్స్ చేసుకుంటాం, కానీ ఫోల్డింగ్ అనేది ఒకటే ఇందులో స్పెషల్ అండి. అంతే, మిగతా అంతా మనం ఎప్పుడూ చేసుకునే ర్యాప్స్ అండి. సో ఇలా ఒకటి చేసేసామండి. సెకండ్దేమో కైండ్ ఆఫ్ లైక్ బర్గర్ ర్యాప్ లాంటిదండి. దీనికి బ్రెడెడ్ చికెన్ తీసుకున్నాను. అది ఎలా చేయాలో మీకు కావాలంటే ఈసారి చూపిస్తాను అండి. కొన్ని మైక్రో గ్రీన్స్, స్పినచ్, మీ దగ్గర లెట్టూస్ ఉంటే లెట్టూస్, మీ ఇష్టమైన సాస్ అండి ఏదైనా. మా బాబుకి ఇది ఇష్టం కాబట్టి ఇది వేసాను అంతే. మీకు అవైలబుల్గా ఏ సాస్ ఉంటే ఇంట్లో, లేదంటే మీకు ఇష్టమైన సాస్ ఏముంటే అలాగా. దీనికి కూడా ఇందాక ర్యాప్లో చూపించినట్టే చీజ్, మైక్రో గ్రీన్స్, కొంచెం ఆ చికెన్ని కొంచెం స్ట్రిప్స్ లాగా కట్ చేసుకున్నానండి. అవి, ఆ తర్వాత సాసు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందాక చూపించినట్టుగానే దీంట్లో కూడా ఇలా అరేంజ్ చేసుకొని సేమ్ దీన్ని కూడా ఇందాక చూపించినట్టుగానే ర్యాప్ లాగా చుట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ర్యాప్స్ లాగా అంతా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత వీటిని జస్ట్ ఒక 2 to 3 minutes గ్రిల్ చేసుకోవాలండి. మీకు శాండ్విచ్ టోస్టర్ కానీ లేదా ఇంట్లో గ్రిల్ కానీ ఉంటే ఓకే అండి, లేదంటే నార్మల్ ప్యాన్లో ఉన్న చేసుకోవచ్చండి. సో ఇలా అయిపోయిన తర్వాత మీరు ఒక ప్యాన్ కానీ గ్రిల్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని దాని మీద కొంచెం కావాలంటే ఆయిల్ కానీ గీ కానీ కొంచెం ఇలా బ్రష్ చేసుకొని ఇవి అందులో పెట్టి ఆ గ్రిల్ క్లోజ్ చేసి జస్ట్ 2 to 3 minutes అండి, అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. చూసారు కదా, నేను అన్ని 2 వెరైటీలు కూడా ఇలా పెట్టేసి గ్రిల్ కొంచెం సేపు క్లోజ్ చేసేసానండి, ఒక 2 minutes అంతే అండి. అంతకు మించి ఎక్కువ ఏం అవసరం లేదు. ఇదిగోండి ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉన్నాయన్నమాట. ఇవి తినడానికి చూడడానికి కూడా చాలా బాగున్నాయండి. మీకు కిడ్స్కి లంచ్ రెసిపీస్ లాగా అయితే బాగా యూజ్ అవుతాయి. అండ్ మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేశాడు, మేము కూడా. సో ఇది ఫస్ట్ స్ట్రాబెర్రీ, ఇది కూడా ఒక 2 minutes గ్రిల్ చేస్తున్నానండి. ఇప్పుడు మన థర్డ్ ర్యాప్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది లైక్ బ్రేక్ఫాస్ట్ ర్యాప్ కింద ఇస్తే పిల్లలకి బాగుంటుందండి. ఇది ఏం చేయలేదండి, జస్ట్ స్క్రాంబుల్డ్ ఎగ్ ఒకటి, సేమ్ అదే మైక్రో గ్రీన్స్, మీ ఫేవరెట్ సాస్, కొంచెం అవకాడో కట్ చేసేసానండి. బట్ చెప్తున్నాను కదండి, మీ ఇంట్లో ఏమి ఉంటే వాటితో చేసుకోవచ్చు. నేను ఒకసారి టోర్టిల్లా రెసిపీ కూడా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా చేసి చూపిస్తానండి. ఈ టోర్టిల్లా రెసిపీస్లో వెరైటీస్ కూడా చేసుకోవచ్చండి. అంటే ఎవరైనా వెజిటబుల్స్ తినని పిల్లలకి క్యారెట్స్, బీట్రూట్స్ ఇవన్నీ వేసి కూడా చేసుకోవచ్చండి. నేను ఒకసారి వీడియో కూడా చేసి పెడతాను మీకు. సో ఇదైతే థర్డ్ ర్యాప్ అండి. ఇది అయిపోయింది కదా, దీన్ని గ్రిల్ చేయాలి. సో తర్వాత ఇది లాస్ట్ది పిజ్జా కైండ్ ఆఫ్ ర్యాప్ లాగా చేశానండి. ఇది హోమ్ మేడ్ పిజ్జా సాస్ అండి. దీని రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి. దీంట్లో నేనేం చేశానంటే కొన్ని అన్ని రకాల మిక్స్డ్ పెప్పర్స్, కొంచెం రెడ్ ఆనియన్స్ తీసుకొని దాంట్లో మిక్స్డ్ హర్బ్స్, గార్లిక్ ఇవన్నీ వేసేసి కొంచెం 5 minutes ఫ్రై చేశానండి. అంటే వీడియో చాలా లెంతీగా అయిపోతుందని చూపించట్లేదు మీకు. దీని తర్వాత సాస్, కొంచెం ఇంట్లో బాసిల్ లీవ్స్ అలా ఉంటే తీసుకోండి, లేదంటే ఆలివ్స్ ఉంటే తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. సో ఇది కూడా సేమ్ అలా ఫిల్ చేసుకోనండి, ఫోల్డ్ చేసుకొని. ఇది నేను ఇక్కడైతే కొంచెం బాసిల్ లీవ్స్ వేసుకున్నాను అండి, బాగుంటుంది కదా పిజ్జాలోకని. ఇది కూడా సేమ్ ఇంతకు ముందు ర్యాప్స్ చూపించిన విధంగానే ఫోల్డ్ చేసుకొని ఒక 2 to 3 minutes గ్రిల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో మీరు ఇది మీ పిల్లలకి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, లైక్ లంచ్ బాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా నచ్చుతుందండి వాళ్ళకి. సో ఇవి కూడా ఇలా జస్ట్ గ్రిల్ చేసేసుకున్నానండి, అంతే అండి, అయిపోయింది. హోప్ఫుల్గా మీకు ఇవన్నీ నచ్చాయని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి, ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్, హ్యావ్ అ గుడ్ డే.